మా బేబీకి ఇది ఇవ్వచ్చా అని ఇవ్వచ్చా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. అసలు పుట్టిన పిల్లల్లో మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏవి ఇవ్వచ్చు ఏవి ఇవ్వకూడదు. నమస్తే పేరెంట్స్, నేను మీ కేర్ ప్యాకెట్ డాక్టర్ చైతన్యం. టాప్ 5 థింగ్స్ టు అవాయిడ్ ఇన్ ఫస్ట్, అన్సేఫ్ స్లీప్ ప్రాక్టీసెస్. జనరల్ గా బేబీ పడుకున్నప్పుడు క్రిబ్ లో సాఫ్ట్ టాయ్స్ కానీ పిల్లోస్ కానీ లూజ్ బ్లాంకెట్స్ ఇలాంటివి వదిలేస్తుంటారు. సో అవి బేబీ బ్రీతింగ్ అడ్డుపడచ్చు, సఫోకేట్ చేయగలరు. నెంబర్ 2, హనీ. ఈవెన్ చిన్న అమౌంట్ జస్ట్ కొంతమంది నిప్పుల చుట్టూరా కానీ లేదంటే ప్యాక్ ప్లేట్ చుట్టూరా రాస్తూ ఉంటారు. ఇలా రాయటం వల్ల అది లోపలికి వెళ్ళి క్లాస్ట్రిడియం బొటులినం అనే ఫోర్స్ బ్లడ్ సర్క్యులేషన్ లోకి వెళ్ళి అవి ఇన్ఫాంట్ బాటిలిజం లేదంటే పారాలసిస్ ప్రాణానికి కూడా ప్రమాదం కాల్చగలరు. థర్డ్ వన్, కొంతమంది అనాథ మందులని, గ్రైప్ వాటర్లని, ఆవాల మందులను, అసర మందులు ఇలాంటివన్నీ బేబీకి వేస్తూ ఉంటారు. సో ఇవి వేయడం వల్ల బేబీ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్స్, ఆస్పిరేషన్ న్యూమోనియా, లివర్ ఫెయిల్యూర్ ఇలాంటివన్నీ కలిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే బేబీ లివర్, కిడ్నీ ఇవన్నీ చాలా ఇమ్మెచ్యూర్గా ఉంటాయి. సో ఇవి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అండ్ ఫోర్త్ వన్, కొంతమంది కళ్ళకి కాటుకు పెడతా ఉంటారు. సో మన చేతి వేలుకున్న ఇన్ఫెక్షన్ కళ్ళకి స్ప్రెడ్ అయ్యి ఈవెన్ చూపు కూడా మందగించవచ్చు. సో ఇది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఫిఫ్త్ వన్, వైలెంట్లీ షేకింగ్ ద బేబీ. బేబీని గట్టిగా షేక్ చేయడం వల్ల లోపల బ్లీడింగ్ అవ్వడం ఇలాంటివన్నీ అవ్వచ్చు. సో ఇది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. టాప్ 5 థింగ్స్ టు ఎంకరేజ్ ఇన్ న్యూబార్న్. ఎర్లీ అండ్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్. విత్ ఇన్ 1 hour లోనే తల్లిపాలు బేబీకి ఇవ్వాలి. అది ఈవెన్ ఆపరేషన్ అయినా కూడా ఇవ్వచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ఆపరేషన్ అయ్యింది, ఫుడ్ పెట్టట్లేదు కానీ ఇవ్వటం మానేస్తారు 2 days దాకా. అట్లా ఉండదు. తల్లిపాలు గంటలోపే వస్తాయి. ఎంత తక్కువ వచ్చినా అంత తక్కువ ఇవ్వాలి. అలాగే తల్లిపాలు 6 months దాకా కంటిన్యూ చేయాలి. ఇంకా ఎక్కువ కూడా ఇవ్వాలి. 6 months దాకా ఎక్స్క్లూజివ్ గా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. అప్ టు 2 years దాకా తల్లిపాలు ఇవ్వచ్చు. అండ్ సెకండ్ వన్, ఇమ్యునైజేషన్. బీసీజీ, ఓపీవీ, హెపటైటిస్ డి ఈ 3 టీకాలు విత్ ఇన్ 24 hours లోపే ఇవ్వాలి. లేదు 3 to 7 days ఓకే. ఒకవేళ బేబీ పరిస్థితి బాగోకపోతే పీడియాట్రిషియన్ బట్టి లేట్ గా కూడా ఇవ్వచ్చు. అండ్ థర్డ్ వన్, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్. తల్లి స్కిన్ కి డైరెక్ట్ గా బేబీ స్కిన్ అలా డైరెక్ట్ గా పెట్టుకున్నప్పుడు థర్మో రెగ్యులేషన్ అంటే టెంపరేచర్ మెయింటైన్ అవ్వడం. అండ్ మదర్ కి బేబీకి బాండ్ పెరుగుతుంది. అండ్ వెయిట్ కూడా తొందరగా పెరుగుతారు. అందులోనూ లో బర్త్ వెయిట్ బేబీస్ అంటే లెస్ దాన్ 2.5 kgs కంటే తక్కువ పుట్టిన బరువు పిల్లల్లో ఇలా చేయడం వల్ల బరువు తొందరగా పెరుగుతారు. అండ్ ఫోర్త్ వన్, న్యూబార్న్ స్క్రీనింగ్. థైరాయిడ్, TSH, హియరింగ్ స్క్రీనింగ్ ఈ 2 ఖచ్చితంగా చేయించుకోవాలి. ఇవి కాకుండా ఆప్షనల్ గా బయో7 కానీ 20 డిసీజ్ ఈ 2 ఆప్షనల్ అన్నమాట. వాటితో పాటు కామెర్లకి బ్లడ్ గ్రూపింగ్ కూడా చేయించుకుంటే మంచిది. ఫిఫ్త్ వన్, రెగ్యులర్ ఫాలో అప్ ఉండాలి. పర్టికులర్లీ ఈ డేంజర్ సైన్స్ ఉన్నప్పుడు తప్పనిసరిగా పీడియాట్రిషియన్ కాంటాక్ట్ అవ్వాలి. ఓవర్ ఫీడింగ్ అంటే సరిగ్గా పాలు తీసుకోవట్లేదు, మగతగా ఉన్నారు, లెథార్జిక్ గా ఉన్నారు, వామిటింగ్స్ పర్సిస్టెంట్ గా అవుతున్నాయి, అందులో దూరంగా పడుతున్నాయి, ఇట్లాంటివి ఉన్నప్పుడు వెంటనే పీడియాట్రిషియన్ కాంటాక్ట్ అవ్వాలి. అండ్ చేతులు బ్లూగా అవుతున్నాయి, ఇవి కూడా వన్ ఆఫ్ ద డేంజర్ సైన్. యూరిన్ చాలా తక్కువ వస్తుంది, అంటే 4 to 5 times కంటే తక్కువ వస్తుంది డేకి. ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు వెంటనే పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళాలి.